గుంటూరు స్టైల్లో వంకాయ బజ్జీ చేసి చూపిస్తానండి. అరకిలో శనగపిండిలో రుచికి సరిపడా ఉప్పు, చిటికెడంత సోడా పొడి, 2 చెంచాల బియ్యం పిండి మాత్రం వేసుకుని బాగా కలుపుకుని పక్కన పెట్టుకోవాలి. ఒక ఉల్లిపాయ, 2 చెంచాల నువ్వులు, 2 చెంచాల కారం, చెంచా జీలకర్ర, ఉప్పు, చింతపండు ఇవన్నీ దంపుకొని మసాలా ముద్ద రెడీ చేసుకుందాం. వంకాయలు ఘాట్లు పెట్టుకుని పుచ్చులు లేకుండా చూసుకుని 50% వరకు నూనెలో వేయించుకుని పక్కన పెట్టుకుందాం. అన్ని వంకాయలకి మసాలా ముద్దను పట్టించి ఒక్కొక్క వంకాయని శనగపిండిలో బాగా ముంచి నూనెలో వేసి వేయించుకుందాం. ఇదిగోండి, ఈ విధంగా వేసుకోవాలి. మీలో ఎంతమందికి వంకాయ బజ్జీలు తినటమే కాకుండా వేయటం కూడా వచ్చో కామెంట్ చేయండి చూద్దాం. చల్లటి వాతావరణంలో వేడి బజ్జీలు వేసుకుని తింటుంటే ఎంత బాగుంటుందో కదండి. ఇప్పుడు ఈ బజ్జీని సగానికి కోసి చూసారండి, లోపల మసాలా ఉల్లిపాయలు వేసుకుని నిమ్మకారం పోసుకొని పెరిగేసుకుని ఒక పట్టు పట్టేద్దామండి. గుంటూరు వంకాయ బజ్జీ మజాకా అండి.